గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రామతీర్థం ఏదైతే ఉందో, రామతీర్థంలోని శ్రీరాముడి తలని పగలగొట్టారని, అంతేకాకుండా అంతర్వేదిలోని రథానికే నిప్పి పెట్టి ధ్వంసం చేశారని, అంతేకాకుండా విజయవాడ దుర్గమ్మ తల్లికి సంబంధించిన ఏదైతే రథం ఉందో దాని మీద వెండి సింహాలుంటాయి. ఆ వెండి సింహాలన్నీ కూడా ధ్వంసం చేశారని అప్పట్లో బాగా వార్తలొచ్చాయి. వార్తలే రాకుండా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టారని, వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదని విపరీతమైన వార్తలు ప్రచారాలయ్యాయి. దాని మీద ఎంక్వైరీ పెట్టారో లేదో దాన్ని పక్కన పెడితే, ఇప్పుడు రీసెంట్‌లీగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి ఆలయం ఉంది. ఆ భీమేశ్వర స్వామి ఆలయంలోని శివలింగాన్ని ధ్వంసం చేసి, ఆ శివలింగాన్ని తీసుకెళ్ళి మురుగు పడేశారని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ వార్తలొచ్చాయి. అది కూడా చూసాం. నిజమే అదంతా కూడా. ఇప్పుడు ఈ చెప్పినయన్నీ కూడా నిజమే. ఇయన్నీ ధ్వంసాలు జరిగాయి. గత ప్రభుత్వంలోని జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద యాక్షన్ తీసుకునే టయానికే ఎన్నికలొచ్చేసాయి. ఎన్నికలొచ్చేయడంతోటి దాని మీద ముమ్మరంగా పోనీ ఎంక్వైరీ పెడదామంటే ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం గెలిచింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద స్పందించడానికి సమయం లేదు మాట. ఆ సమయం లేకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని స్పందించలేకపోయారు. ఇప్పుడు ద్రాక్షారామంలో జరిగిన విషయం మీద చంద్రబాబు నాయుడు గారికి స్పష్టతమైన సమయం ఉంది. ఆయన స్పందించారు కూడా. స్పందించి చాలా తీవ్రమైన దుఃఖంతో ఆయన అదే ప్లేస్‌లో మళ్ళీ ఇంకో విగ్రహాన్ని నిలబెట్టండి. మళ్ళీ అటువంటి ధ్వంసాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోండి. వీళ్ళేం చేద్దాం అని చెప్పేసి చాలా సీరియస్‌గా ఆయన అడిగాడంట. అంటే ఇంక వీళ్ళని వదిలే ప్రసక్తి లేదు. ఆంధ్రప్రదేశ్‌లోని మతాల మధ్య చిచ్చులు పెట్టిన వ్యక్తుల్ని వదిలే ప్రసక్తి లేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ అయ్యారంట. కరెక్టే. చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలోని అలా మాట్లాడడం 100% కరెక్ట్. ఎందుకంటే వైసీపీ హయాంలో గాని, టీడీపీ హయాంలో గాని ఇటువంటి మత రాజకీయాలు చేయకూడదని నా ఉద్దేశం. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్‌లోని ఉన్నటువంటి 3 మతాలు. ఒకటే హిందూ మతం ఫస్ట్‌గా ఉంటే, తర్వాత క్రిస్టియన్స్ మతం, తర్వాత ముస్లిం మతం. ఈ 3 మతాలు కూడా ఉన్నాయి. ఈ 3 మతాలని గౌరవించుకొని ఎళ్ళాలి గాని, హిందూ మతాల మీద దాడులు చేయడం, గుళ్ళ మీద విగ్రహాల మీద దాడులు చేయడం ఇది కరెక్ట్ కాదు. అదేవిధంగా హిందువులు కూడా క్రిస్టియన్స్ సంబంధించిన మీద దాడులు చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది రాబోయే రోజుల్లోని ఎంత తీవ్రతగా పెరుగుద్దంటే, చిన్న పిల్లలు ఇయన్నీ చూస్తున్నారు. చిన్న పిల్లలందరూ కూడాను ఇయ్యే నేర్చుకుంటారు. అంటే మా మతం గొప్పది, ఆ మతం మంచిది కాదా అనే ఉద్దేశంలోకెళ్ళిపోతారు. ఫ్యూచర్‌లోని ఒకరికొకరు నరుక్కునే స్థాయికి పోతారు. ఇదంతా కరెక్ట్ కాదు. మీకేమైనా అనిపిస్తే గనక మీ రాజకీయ నాయకుల తరపున మీ ప్రతిపక్ష నాయకుడి మీద విమర్శలు చేసుకోండి. లేకపోతే మీకేమనిపిస్తే గనక మీ తరపున గుళ్ళు కట్టండి, గోపురాలు కట్టండి. అంతేగాని ఇటువంటి చెత్త పనులు చేయడం మాత్రం కరెక్టు. ఈ వీడియో ముఖ్యంగా అయితే మీకు తెలియజేస్తున్నాను. గుళ్ళ మీద దాడులు చేయడం, చర్చిల మీద దాడి చేయడం ఇదంతా కరెక్ట్ కాదు. ఇదంతా కూడా మన పిల్లల భవిష్యత్తు మనమే పాడు చేసుకునే వాళ్ళం అవుతాం. ఈ రాజకీయ ముసుగులో. దయచేసి అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఈ వీడియో ముఖంగా అయితే మీకేమనిపిస్తుంది? అలాగా గుళ్ళ మీద దాడులు చేయడం, చర్చిల మీద దాడులు చేయడం కరెక్టా? లేదా విపక్ష పార్టీల మీద విమర్శలు చేయడం, లేదా ఉన్న ప్రభుత్వం తప్పు చేస్తే దాని మీద విమర్శలు చేస్తూ రాజకీయాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవడం కరెక్టా? ఈ రెండిట్లో మీకు ఏది మంచిగా అనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి.